ప్రత్యేకంగా పెద్దలు సోనియమ్మ తల్లి, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు, పెద్దలు రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మా హానరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా తమ్మని కొడుకు వంశీబెట్టెకి టికెట్ ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. మా కుటుంబం తరఫు నుంచి మా నాన్నగారికి సోనియమ్మ తల్లికి ఇందిరమ్మ దగ్గర ఉన్న సంబంధాలతో, ఆ పరిచయాలతో మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్నేళ్ల చేసిన సేవకు మాకిచ్చిన ఈ విశ్వాసాన్ని మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి మా హానరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఇచ్చిన అవకాశాన్ని, నా ఎంబడున్న మా ఎమ్మెల్యే సోదరులందరినీ ప్రత్యేకంగా ప్రేమ్ సాగర్ రావు గారు, విజయరామారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, మా తమ్ముడు వివేక్, నేను కలిసి మా కృషి, మా ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్ల ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరిని పేరు ధన్యవాదాలు చెప్తూ, వచ్చే ఈ 100 రోజులలో చేసిన మా హానరబుల్ ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనులను కూడా ముంగడ తీసుకుపోతూ మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. ఒక కలెక్టివ్ కోఆపరేటివ్ ఎఫర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా మా ఉన్న ఎంబడి సగన్న సోదరులకు ప్రత్యేకంగా హానరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్లో మా అందరినీ ఆయన తీసుకుపోయి కలిసికట్టి తీసుకొచ్చినందుకు మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మా వంశబెట్టని కల్పిస్తారని పూర్తిగా ఆశతో మీ అందరి ఆశీర్వాదం పొందుతూ సెలవు తీసుకుంటున్నాను.